ఒకసారి మన జీబీనికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. చాలా 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 సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం రావడం. ముఖ్యంగా పెద్దల సమక్షంలో లేట్గా వచ్చాను. ముందుగా సారీ అండి అందరికీ, చిన్న డబ్బింగ్ వల్ల. అదిరబి గారు ఇవాళ రాలేకపోయారు. ఆయన ఒక మూవీ చేస్తున్నాడు కామాఖ్య అని, ఆయన అక్కడ స్టక్ అయ్యాడు. అన్నయ్యకి చెప్పాడు రాలేకపోతున్నానని. నేను మార్నింగ్ డబ్బింగ్ చెప్పడం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఇక్కడికి రాగానే వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే మన గౌడ బిడ్డలు చాలా సున్నితంగా ఉంటారు, చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. దానికి ముఖ్య కారకులే మన అన్నయ్య. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు అన్నయ్యకి, ఎందుకంటే అన్నయ్య సూపర్. ఎందుకంటే ఆ హెల్పింగ్ నేచర్ అనేది చాలా చాలా అందరికీ డబ్బులు సంపాదిస్తారు, అందరూ వ్యాపారంలో ముందుకెళ్తారు, కానీ హెల్పింగ్ నేచర్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అది అన్నయ్య ఇప్పుడు నిరూపించాడు. ముఖ్యంగా మన గౌడలలో ఇంత అద్భుతమైన ఆనిముత్యాలు మనకు ఉన్నారు. ముఖ్యంగా విజయభాస్కర్ అన్నయ్య, ఆయన కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తుంటాడు. మేము వెళ్ళినా, మా ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ వెళ్ళినా, ముఖ్యంగా గౌడేని కాకుండా ఏ జబర్దస్త్ నుంచి ఎవరు వెళ్ళినా కూడా మన విజయభాస్కర్ గౌడ్ గారు ఆయన కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంటాడు. ఆయన కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటాం. అలాగే జబర్దస్త్ కూడా ఇన్వైట్ చేసాం, ఆయనకు సన్మానం చేసాం అక్కడ. చాలా 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 హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా మా ప్రభాకర్ అన్న ఎందుకు గుర్తుకొస్తారు రెగ్యులర్గా అంటే, మా అన్న పేరు, మా సొంత అన్న పేరు కూడా ప్రభాకర్ గారే. అందుకే రెగ్యులర్గా అన్నయ్య గుర్తుకొస్తుంటాడు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను కూడా చిన్నగా, అంటే అది బిజినెస్ అనుకోవచ్చు. ఇంకా మా ఆవిడ లేడీస్ ఇక్కడ రాగానే ఆనిముత్యాలు లేడీస్ చూడగానే మా ఆవిడ కూడా జీబీఎన్ గురించి చెప్పాను నేను. ఆవిడ కూడా ఇంటీరియర్ బిజినెస్లో ముందుకెళ్దామని చిన్న సపోర్ట్ చేశారు. పార్ట్ టైం జాబ్ ఆవిడ చేస్తూ, ప్రతి రంగంలో ఆడవాళ్ళు ఉంటున్నారు కాబట్టి నెక్స్ట్ మీటింగ్లో మా ఆవిడని తప్పకుండా తీసుకొస్తాను. కానీ ఆ షూట్ గుట్టియాలో లేదు నాకు తెలియదు, ఆల్రెడీ నాది ఉంది, అది వేసి తీసుకొస్తాను. మీది ఇవ్వండి, నో ప్రాబ్లం. సో ఎందుకంటే ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ఒక వెలుగు కొంతవరకే ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. అలాగే మా ఆవిడని దీంట్లో ఇంట్రొడ్యూస్ చేసి, మా ఆవిడని ఇద్దరం కలిసి చిన్నగా ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేస్తున్నాం. నేనేమనుకుంటానంటే, రియల్ ఎస్టేట్ మాత్రం భర్త అనుకుంటాను, ఇంటీరియర్ మాత్రం భార్య అనుకుంటానండి, భార్య టైపు. ఎందుకంటే ఇంటీరియర్ ఎంత పెద్ద ఇల్లు కట్టినా, అలాగే ఫామ్ హౌస్ కట్టుకున్నా, ఇంకేదైనా కట్టుకున్నా ఇంటీరియర్ మాత్రం కంపల్సరీ చేయిస్తారు. ఈ మధ్యకాలంలో ఇంటీరియర్ మాత్రం చాలా 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 అంటే లేడీస్ చాలా కోరికలు పెరిగాయి. ముఖ్యంగా ఇలా ఉండాలి, నా ఇలా ఉండాలి, పక్కింటి సుజాత ఇలా ఉంది, శూర్పణఖ ఇలా ఉంది, తర్వాత కంపేర్ చేసుకొని వాళ్ళ ఇల్లు అద్భుతంగా తయారు చేసే ఆ చిన్న ఆ ఇంట్రెస్ట్ చూసి ఇంటీరియర్లు ఫ్యూచర్లో మాత్రం మంచి డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఫైన్ మేక్లో చిన్న కమిట్ అయ్యాను. దాంట్లో నేను రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాను. సో మీ సహకారాలు తప్పకుండా, మన జీబీఎన్ సహకారాలు తప్పకుండా నాకు ఇందులో ఒక సొంత తమ్ముళ్ళలాగా నన్ను ముందుకు తమ్మునే తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం రావడం. ముఖ్యంగా మిమ్మల్ని ఇందాక అన్నయ్య బాగా, అంటే ఆయన స్వతహా మాటలతో సరదాగా నవ్వించాడు. నేను కూడా 2 జోకులతో మిమ్మల్ని నవ్విస్తాను. నవ్వు రాకపోయినా నవ్వండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. ముఖ్యంగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనం సరిగా చూడదంటారండి. నేను పట్టుబట్టి మా నాయనతోటి దగ్గరికి వెళ్ళి, అన్నాన్న నీ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నేను ఆమెతో హ్యాపీగా ఉంటానంటే, సరేరా నీ ఇష్టం అని చెప్పేసి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేశాడు. మా ఆవిడ నేనంటే ఎంత ఇష్టం అంటే, మా ఆవిడకి రాత్రి 1 అయినా 2 అయినా 3 అయినా నా కోసం భోజనం చేయకుండా ఇంటికల్లా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి వంట చేయాలి. అన్న సపోర్ట్ కొడుతున్నాడు, అబ్బా ఎంత మంచిది వాళ్ళ ఆవిడ అనుకుంటున్నాడు. అన్నయ్య పాపం సపోర్ట్ కొడుతున్నాడు, అబ్బా వాళ్ళ ఆవిడ ఎంత సూపర్ అనుకుంటున్నాడు. ఆ విషయం అసలు విషయం తెలియదు, సమానత్వం. సో తప్పదండి, ఇక్కడ అన్న కూడా బాగా నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతాడంటే, వంట చేసే బాపతులు చాలామంది జీబీఎన్లో కూడా చేతులు ఎత్తాను సార్, జీబీఎన్లో వంట చేసే బాపతులు మగాళ్ళు చూసారా ఎంతమంది బలైపోతున్నారు. సో జీబీఎన్లో ఫ్యూచర్లో మగజాతి ఇంకా ముందుకెళ్ళాలి, ఆడజాతి కూడా ముందుకు వస్తుంది. వాళ్ళని అమ్మ మిమ్మల్ని కాదమ్మా, జస్ట్ మిమ్మల్ని అనాలని ఉద్దేశం కాదు, సరదా నవ్వుకోవడం ఉద్దేశం. నాకు ఎప్పుడూ చిన్న డౌట్లు అండి, ఆడవాళ్ళకి బట్టతల రాదు, మగవాళ్ళకి బట్టతలు ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ఒకసారి గమనించండి. నవ్వుతుందమ్మా, మీ ఆయన ఉందో, మీ ఆయనకు ఉందమ్మా బట్టతల లేదా? అందుకే నేను నా హెయిర్ని మ్యాక్సిమం కాపాడుకుంటుంటాను. ఎందుకంటే చాలామంది అంటారు, సుధాకర్ గారు మీరు హెయిర్ ఏంటంటే పెళ్ళైనది కూడా అంత అద్భుతంగా పెంచారు అంటే, మనం నల్ల దగ్గర అయినా కొలాయి దగ్గర మనం చూస్తుంటే అద్భుతంగా కొట్లాడతారు లేడీస్, జుట్లు పట్టుకొని, ఎంత బాగుంటుంది వాళ్ళు చూస్తుంటే, మంచి మంచి బూతులు మాట్లాడుకుంటూ. అయితే ఆ కంఫర్టబుల్ అది చూసుకోవడానికి నేను కూడా ఏం చేశానంటే, మా ఆవిడ ఆ కోపం వచ్చినప్పుడు నన్ను కొడుతుంటుంది మార్నింగ్ లేచి. అరే అలా కంఫర్ట్ ఉండాలని జుట్టు బాగా పెంచారండి, బాగా జుట్టు పట్టుకొని బాగా కొట్టేసి పంపించేస్తుంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ మాకు జరిగేది ఇది తతంగమే, నో ప్రాబ్లం.
ఎందుకంటే భార్య గురించి మనం మాట్లాడుకుంటూ పోతే ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ మీటింగ్లో మనం తప్పకుండా భార్య భర్తల గురించి, బంధం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మాత్రం మీలాంటి వాళ్ళు, మీ పెద్దలంతా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా తమ్ముడు అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా సినిమాలకు వర్క్ చేశాడు. ఒకసారి ఆయనకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. రీసెంట్గా మనం చాలా సినిమాలు చూశారు. రీసెంట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం, ఒకటి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళది, దాన్ని కూడా మన మ్యూజిక్ ఇచ్చాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది వెల్కమ్ మన జీబీఎన్కి రావడం. సో ఇంకో విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో ఇందాక అన్నయ్య చెప్పినట్టు మమ్మల్ని ఈ బిజినెస్లో కానివ్వండి, సినిమా కూడా బిజినెసే. ఇందాక అదిరేబి కూడా మేము మాట్లాడుకున్నాం. మన జీబీఎన్లో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే గౌడ్స్ని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు కూడా మొదలుపెట్టాడు సార్. మీకు చాలా 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 ఈ కళాకారులంతా చాలా రుణపడి ఉంటారు. ఒక్కసారి గట్టిగా మా కళాకారులు గట్టిగా చప్పట్లు కొట్టండి. బిజినెస్లో డబ్బులు సంపాదించడం, దాంట్లో కూడా అద్భుతాలు డబ్బులు సంపాదించవచ్చు. కానీ కరెక్ట్గా ప్లానింగ్తో, కరెక్ట్గా డైరెక్షన్తో, కరెక్ట్గా ఆర్టిస్టులతో చేసుకుంటే తప్పకుండా 100 కోట్లు కాదండి 1000 కోట్లు సంపాదించే మంచి సినిమా, ఒక మంచి బిజినెస్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నన్ను ఈ కార్యక్రమం పిలిచినందుకు. థ్యాంక్ యూ ప్రభాకర్ అన్న, థ్యాంక్ యూ అన్న.